ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజ్మునిషా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేసిన రెసిపీ ఏంటంటే ఆలూ పరోటా. బటర్ వేస్ట్ చేశానండి. టేస్ట్ అయితే ఉంది సూపర్ అనమాట. అసలు మా వాళ్ళు అయితే మొత్తం ప్లేట్లు ఖాళీ చేసేసారు. నాకైతే నిజంగా చేతులు నొప్పి వచ్చాయి, అన్ని రోటీలు చేశాను. అంత చాలా చక్కగా స్మూత్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ. ఇది బటర్ వేసి ఒకటి చేసాం కదా, అబ్బా కిచెన్ అంతా గుమగుమలాడుతూ ఆ స్మెల్కే సగం తినేయాలనిపించింది అనమాట. అంత బాగా వచ్చింది. ఎలా చేశాను ఏంటని చూసేద్దాము. దీనికి కానీ నేనైతే 3 రోటీలు అయితే 3 ముద్దలు తీసుకొని అలాగే ఇక్కడ చూసారా ఈ మిశ్రమం అయితే బంగాళదుంపలు ఉడకబెట్టి అందులోని సాల్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం ఏమొచ్చి స్పైసీ కోసం అనేసి బ్లాక్ పెప్పర్ వేసి కలిపి ఇలా ముద్దగా చేసుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు 3 ముద్దలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, చపాతీ ఉండలే మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఇందులో నేనైతే ఇలా రెడీ చేసి ఇలా రోటీ అయితే చేస్తున్నాను. కొంచెం మరీ పల్చగా కాదు, అలానే ముద్దగా కాకుండా ఈ టైప్లో చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, కొంచెం థిక్గానే ఉండాలి, మరీ పల్చగా చేయొద్దు. పల్చగా చేస్తే ఏంటంటే ఈ మనం బంగాళదుంప కూర రెడీ చేసుకున్నాం కదా, అది తడికి కిందకు వచ్చేస్తుంది అనమాట. అది బరువుకు కిందకు వచ్చేస్తుంది కాబట్టి అందుకనే రోటీ అనేది కొంచెం మీరు థిక్గానే చేసుకోండి. తర్వాత నేను కలిపినట్టుగా ఇలాగ 4 పక్కలుగా చేసి కర్రీ బయటకు రాకుండా ఒత్తేయాలి. ఒత్తిన తర్వాత ఇలా పెట్టేసి మరీ ఎక్కువగా ప్రెజర్ ఇవ్వకుండా లైట్గా మనం చేసుకొని రోటీలాగా చేసుకోండి, ఎక్కువగా చేయొద్దు. అలాగే బంగాళదుంపలు ఉడికిన తర్వాత మనం దాన్ని చేస్తాం కదా, చేసేటప్పుడు మరీ గట్టిగా కాకుండా బంగాళదుంప మిశ్రమం మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగా అంటే క్రీమీగా వచ్చేటట్టుగా చేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా వదిలేసారనుకోండి మనం బంగాళదుంప ఈ రోటీ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుందన్నమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా చాలా చక్కగా వచ్చేసింది కదా. నేనైతే రౌండ్గా చేయలేదు, రౌండ్గానే రావాలని ఏం లేదు కదా. చూసారా ఎంత బాగా వచ్చిందో. రోటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే దీనిపైన బటర్ వేయాలి. కొంచెం చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తుంది మన రోటీ, పర్వాలేదు కాలింది అన్నప్పుడు మనం బటర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు గీ ఇష్టపడే వాళ్ళైతే గీ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. కానీ ఆలు వేసాం కాబట్టి ఆలు కాంబినేషన్కి అయితే మనకి బటర్ అనేది అయితే చాలా బాగుంటుంది. చూసారా మనకి 2 సైడ్లు వచ్చి కాస్త ఈ రోటీ అనేది పైకి ఉబ్బుతుంది కదా. ఇప్పుడు బటర్ వేసుకుందాం. బటర్ మొత్తం అప్లై చేసే అవసరం లేదు, ఇది ఎలాగా హీట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక సైడ్ వేసుకుంటే హీట్ అయ్యి అదే మొత్తం 4 పక్కలుగా అద్దుకుంటుంది. చూసారా అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ బటర్ వేసిన తర్వాత స్మెల్ వస్తుంది చూడండి. ఇప్పుడే ఇది కొంచెం హీట్ లేకపోతే నోట్లో వేసుకొని తినేయొచ్చు అనమాట, అంత స్మెల్ వస్తుంది. బటర్ తగిలిన వెంటనే రోటీకి ఆ లోపల ఉన్న స్పైసీనెస్ అంతా బయటకు వచ్చి ఆహా అనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. జాగ్రత్తగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది బాగా మగ్గిన తర్వాత 2 సైడ్లు కూడా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బటర్ రోటీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఆలు పరోటా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టండి. పిల్లలైతే మిమ్మల్ని ఖచ్చితంగా మమ్మీ ఇంకొకటి 1 మోర్ అంటారు ఖచ్చితంగా. మాకొద్దు అనే పిల్లలు ఖచ్చితంగా ఇంకొక రోటీ కావాలి అంటారు ఖచ్చితంగా. నేనైతే ఇలా చేసేసాను. చూసారా నేను రెడీ అయిపోయి ఇవి పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ప్లేటింగ్ చేసేసుకుందాము. ఇంకొకటి ఉండిపోయిందండో నేను మర్చిపోయాను, అది కాలుతుంది. ఇది కొంచెం చూసారా నేను మీతో మాట్లాడుకుంటూ ఒకటైతే గట్టిగా చేసేసాను. ఇది కూడా రెడీ. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇందులో ఈ బటర్ తగిలిన తర్వాత లోపల మనం వేసిన ఈ బంగాళదుంప గుజ్జు అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత మొత్తం స్మాష్ చేయండి, ఎక్కడా కూడా ముక్కలుగా లేకుండా. అప్పుడే ఈ రోటీ అనేది బాగా వస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన ఆలు పరోటా అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్.